నమస్తే అందరికీ. నా పేరు సత్య. ఉమంగ్ యాప్ ద్వారా డీటెయిల్స్ రాంగ్ ఉన్న వాళ్ళు ఏ విధంగా యూఏఎన్ యాక్టివ్ చేసుకోవాలని చెప్పి ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూసి చాలామంది యూఏఎన్ యాక్టివ్ అయితే చేసుకున్నారు. కానీ ఇంకా చాలామంది అంటే 2017కి ముందు యూఏఎన్ ఉన్న వాళ్ళ ఆధార్ లింక్ లేకపోవడం వల్ల వాళ్ళకి యూఏఎన్ నెంబర్ అనేది యాక్టివ్ అవ్వట్లేదు. అటువంటి వారు చాలామంది నాకు మెసేజ్ ద్వారా యూఏఎన్ యాక్టివ్ ఎలా చేసుకోవాలని చెప్పేసి అడగడం అయితే జరిగింది. అందుకోసం అలా యూఏఎన్ యాక్టివ్ కాని వాళ్ళు ఏ విధంగా యాక్టివ్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేయడం ఎక్కువ మందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక వీడియోలోకి వెళ్దాం. ముందు అసలు ఈ ఎర్రర్ ఎందుకు వస్తుందని చూద్దాం. ఈ ఎర్రర్ చూపిస్తాను మీకు. బేసిక్ డీటెయిల్స్ లైక్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఆర్ ఆధార్ ఈజ్ ఆర్ మిస్సింగ్ ఇన్ యూఏఎన్. ప్లీజ్ కాంటాక్ట్ యువర్ ఎంప్లాయర్ టు కంప్లీట్ ద డీటెయిల్స్ అని వస్తుంది. ఇలా రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఆధార్ లింక్ లేకపోవడం. ఈ ఆధార్ లింక్ లేకపోవడం అనేది ఒక రీజన్. ఈ బేసిక్ డీటెయిల్స్ అనేవి అంటే నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, జెండర్ ఇలా ఇవి ఎటువంటి మిస్టేక్ లేకుండా సేమ్ ఆధార్లో అదేవిధంగా పిఎఫ్ అకౌంట్లో కూడా సేమ్ మనకి ఆధార్లో అదేవిధంగా పిఎఫ్ అకౌంట్లో కూడా సేమ్ ఉన్నట్లయితే మీరు మీ ఎంప్లాయర్ దగ్గరికి వెళ్ళినట్లయితే మీ అకౌంట్కి ఆధార్ కేవైసీ ద్వారా ఎటువంటి డాక్యుమెంట్ అవసరం లేకుండా ఆధార్ లింక్ అయితే చేస్తారు. అప్పుడు నార్మల్గా మీ యూఎన్ అనేది యాక్టివ్ అయితే అవుతుంది. అదేవిధంగా ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అనేవి ఈపీఎఫ్ వెబ్సైట్ అనేది అప్డేట్ చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఎంప్లాయర్ పోర్టల్లో బేసిక్ డీటెయిల్స్ అనేవి మిస్ అవుతూ ఉంటాయి. అంటే నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, జెండర్ అలాగే ఫాదర్ నేమ్ ఇవి మిస్ అవుతూ ఉంటాయి. ఈ 4 అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఈపీఎఫ్లో. అలాగే కొన్ని సందర్భాల్లో ఎంప్లాయర్ కూడా కొన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేయకపోవచ్చు. అటువంటి వారికి ఈ ఎర్రర్ మెసేజ్ అయితే వస్తుంది. సరే ఇలా ప్రాబ్లం వచ్చింది, ఏం చేయాలని చెప్పేసి చాలామంది నాకు వాట్సాప్ ద్వారా అడగడం అయితే జరిగింది. అటువంటి వారు ఏం చేయాలని చెప్పేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి, ఎందుకంటే నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మీ ఆధార్లో ఉన్న డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఉన్నాయో లేదో అని చెప్పేసి మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకోండి. అంటే బేసిక్ డీటెయిల్స్ మీకు చెప్పాను కదా 4 నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, జెండర్ ఈ 4 అనేవి చాలా ఇంపార్టెంట్. ఫీమేల్ ఎంప్లాయీస్కి పెళ్లికి ముందు సర్నేమ్, పెళ్లి తర్వాత చేంజ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అటువంటి వారు ముందే చేంజ్ చేసుకుని తర్వాత మీరు ఎంప్లాయర్ దగ్గరికి వెళ్ళండి. ఎందుకంటే ఎంప్లాయర్ మనకి హెల్ప్ చేయాలంటే ఖచ్చితంగా ఆధార్లో ఈపీఎఫ్ పోర్టల్లో కూడా ఒకే విధంగా ఉండాలి. కాబట్టి మీరు అన్ని డాక్యుమెంట్స్ మీ దగ్గర ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నావో ప్రతి డాక్యుమెంట్ కూడా సేమ్ ఒకే విధంగా ఉందో లేదో చెక్ చేసుకుని ఎంప్లాయర్ని అయితే కలవండి. ఎంప్లాయర్ మీ డీటెయిల్స్ అనేవి ముందు చెక్ చేసి కంపెనీ లెటర్ హెడ్ మీద జాయింట్ డిక్లరేషన్ ఫామ్ను ఫిల్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ ఫిల్ చేసిన డాక్యుమెంట్స్ అదేవిధంగా దానికి సంబంధించిన ప్రాపర్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ని మీరు కలిపి పిఎఫ్ ఆఫీస్కి ఫిజికల్గా తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది. మీకు పిఎఫ్ ఆఫీస్లో అప్రూవ్ చేసినట్లయితే డీటెయిల్స్ అనేవి చేంజ్ అయితే అవుతాయి. చేంజ్ అయిన తర్వాత మీకు ఆధార్ కేవైసీ చేయించవలసి ఉంటుంది ఎంప్లాయర్తో. ఆధార్ కేవైసీ ఎంప్లాయర్ చేసినట్లయితే మీ యొక్క యూఎన్ నెంబర్కి ఆధార్ అయితే లింక్ అయితే అవుతుంది. అప్పుడు మీకు నార్మల్గా యూఎన్ అనేది యాక్టివేట్ అవుతుంది. అయితే ఈ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో అయితే ఇప్పుడు మీకు చూద్దాం. ముందు ఈపీఎఫ్ జనవరిలో ఒక సర్క్యులర్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ సర్క్యులర్ చూస్తే మీకు ఒక క్లారిఫికేషన్ అనేది వస్తుంది. 16 జనవరి 2025న జాయింట్ డిక్లరేషన్కి సంబంధించి సర్క్యులర్ అయితే ఒకటి ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ కింద సి కేటగిరీ చూసినట్లయితే మెంబర్ ఐడి హ్యావింగ్ యూఎన్ బట్ నాట్ ఆధార్ వ్యాలిడేటెడ్ బై ఉదయ్. అంటే యూఎన్ నెంబర్కు ఆధార్ లింక్ లేని వాళ్ళు ఏ విధంగా డీటెయిల్స్ చేంజ్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. వీళ్ళకైతే ఖచ్చితంగా ఫిజికల్గా ఎంప్లాయర్ని కలవాలి. తర్వాత డీలింగ్ అసిస్టెంట్, తర్వాత అకౌంట్ ఆఫీసర్ అయితే అప్రూవల్ చేసినట్లయితే మీ డీటెయిల్స్ అయితే చేంజ్ అవుతాయి. ఇక్కడ డీటెయిల్స్ చేంజ్ చేయడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలని చెప్పేసి మీకు చూపిస్తాను. మీరు వీడియోని పాస్ చేసి చూసుకున్నట్లయితే ఆ డాక్యుమెంట్స్ మీకు కనిపిస్తాయి. ఆ డాక్యుమెంట్స్ని మీరు ప్రిపేర్ చేసుకుని ఎంప్లాయర్ దగ్గరికి తీసుకెళ్ళవలసి ఉంటుంది. నేమ్ జెండర్కి సంబంధించి అయితే
18 డాక్యుమెంట్స్ ద్వారా చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత నేషనాలిటీకి అయితే 9 డాక్యుమెంట్స్. తర్వాత డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి అయితే మనకి 14 రకాల డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. అదేవిధంగా ఫాదర్ నేమ్, మదర్ నేమ్, స్పౌచ్ నేమ్కి సంబంధించి 16 రకాలు. అదేవిధంగా మ్యారిటల్ స్టేటస్ అయితే 13 రకాల డాక్యుమెంట్స్ అయితే ద్వారా చేంజ్ చేసుకునే వెసులుబాటు అయితే ఉంది. ఇక్కడ లాస్ట్లో మీకు జాయింట్ డిక్లరేషన్ ఫామ్ అనేది ఉంటుంది. దీన్ని కూడా మీరు ప్రింట్ తీసుకోండి. ఈ ఫామ్ను మీరు ఎంప్లాయర్ దగ్గరికి తీసుకువెళ్ళిన తర్వాత ఫిల్ చేయండి. ఎందుకంటే ఏ డీటెయిల్స్ అయితే చేంజ్ చేసుకోవాలని చెప్పేసి మీకు తెలియదు కాబట్టి ఎంప్లాయర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డీటెయిల్స్ చూసుకుని తర్వాత ఫిల్ చేసుకుని ఇవ్వండి. మీ యొక్క డాక్యుమెంట్స్ జిరాక్స్ మీద ఖచ్చితంగా అటాస్టేషన్ అయితే చేయించుకుని తీసుకుని వెళ్ళండి. మీరు ఈ ప్రాసెస్ కనుక ఫాలో అయినట్లయితే మీకు 100% యూఎన్ అనేది యాక్టివేట్ అయితే అవుతుంది. ఇది చిన్న ప్రాసెస్ కాదు. కాకపోతే ఆ ప్రొసీజర్ తెలియకపోవడం వల్ల కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారని ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక నుండి రెగ్యులర్గా అయితే మీకు వీడియోలు పోస్ట్ అయితే చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.